మధుమేహ వ్యాధి వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ గురించి, వాటి కాంప్లికేషన్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. నా పేరు డాక్టర్ పొన్నాడు గణేష్, ఎండి జనరల్ మెడిసిన్, నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రాసంపేట. ముఖ్యంగా మధుమేహ వ్యాధి, డయాబెటీస్ మెలిటస్ ఉండే వాళ్ళు కళ్ళు ఎక్కువగా దెబ్బతింటాయి. కాబట్టి ప్రతి ఎవ్రీ 6 months కి మన విజన్ చెక్ చేయించుకోవాలి. రెటీనా పొరను చెక్ చేసుకోవాలి. ఇలా 6 months కి ఒకసారి రెటీనా పొర చెక్ చేసుకోవడం వల్ల మనకి డయాబెటిక్ రెటినోపతి అనే వ్యాధి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే రెండవది కిడ్నీకి సంబంధించిన వ్యాధి. కిడ్నీకి సంబంధించిన వ్యాధులకు సంబంధించి ప్రతి 6 నెలలకి సీరం క్రియాటినిన్ అనే టెస్ట్, యూరిన్ ప్రోటీన్ టెస్ట్ చేయించుకోవాలి. ఇవి యూరిన్ ప్రోటీన్ టెస్ట్ లో తేడా ఉన్న, సీరం క్రియాటినిన్ ఎక్కువైనా సరే దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడడం ద్వారా కిడ్నీ డిసీజ్ ని మనం అరికట్టవచ్చు. అలాగే మూడవది గుండెకి సంబంధించి మనం బ్లడ్ ప్రెషర్ ని బాగా కంట్రోల్ గా ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించుకోవాలి. అలాగే వెయిట్ రిడక్షన్ ఉండాలి. అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఆల్కహాల్, స్మోకింగ్ అనేవి మనం అవాయిడ్ చేయాలి. ఎవ్రీ డే 45 minutes బ్రిస్క్ వాక్ అనేది చేయడం వల్ల గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా మనం డయాబెటీస్ లో అరికట్టవచ్చు. అలాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది పాదాలకు సంబంధించి, నరాలకు సంబంధించి తిమ్మిర్లు, అరికాలు మంటలు, మొద్దుబారిపోవడం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉండేటప్పుడు కూడా మనం ఫుట్ కేర్, పాదాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటికి సంబంధించినటువంటి టెస్టులు, మందులు వాడుకోవడం ద్వారా మెయిన్ కాంప్లికేషన్స్ డయాబెటిక్ అరికట్టవచ్చు.